మన ధర్మశీలంపేట గ్రామస్తులందరూ మీరేటో ఎత్తుకొస్తుండ్రు ఎన్కౌంట్ చేయాలా సాధించి తీరుతాం. Justice. We want justice. We want justice. We want justice. We want justice. ముసలి కుటుంబానికి వంటి న్యాయం జరగాలి. ముసలి కుటుంబానికి జరగాలి. We want justice. We want justice. We want justice. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. త్వరలో ఢిల్లీ స్థాయి కూడా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఉద్యమ చేపడతామని జేఏసీ తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లీగల్ టీం ఎవరు కూడా బెయిల్కి ముందుకు రాకూడదని మా యొక్క జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాం. కాబట్టి లీగల్ టీం కూడా ఒకసారి మా ఆవేదన చెప్పాలి. చెప్పండి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తుందా దందా ప్రభుత్వం పాలిస్తుందని ప్రశ్నించవలసిన పరిస్థితి. ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో సుమారుగా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 500 పైగా మహిళలపై దాడి జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొన్ననే ఇంటర్మీడియట్ జరిగిన అమ్మాయి పైన అతి కిరాతకంగా రేపు చేసి ఒక మైనర్ బాలికి చంపబడితే కనీసం హోంమంత్రి లేదు, కనీసం గిరిజన శాఖ మంత్రి అయినా దాని మీద ప్రశ్నిస్తుందానంటే కనీసం ప్రశ్నించలేదు. ఈరోజు బహిరంగంగా ఒక అమ్మాయికి పార్వతీపురం జిల్లాలో పాలకొండ సమీపంలో జరుగుతున్నటువంటి ఈరోజు కూడా గిరిజన మంత్రి కనబడట్లేదు. అమ్మా సంజయ్ రాణి గారు, మీరు ఎక్కడున్నారు? కనీసం మీరు గిరిజన మంత్రిగా ఉండి కనీసం గిరిజన మహిళపై దాడి జరుగుతుంటే కనీసం ఖండించవలసింది పోయి, కనీసం పరామర్శించడం పోయి, ఈరోజు మీరు రాజకీయాలు చేస్తూ మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే వైసీపీ నాయకులను ఎవరి మీద బురద జరుగుతారు? మీ ప్రభుత్వంలో ఉండి ఈరోజు జయకృష్ణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, మేము న్యాయం చేస్తాం. మీ ప్రభుత్వంలో మీరు న్యాయం చేయడం ఏంటి? ఒక ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ఒక బాధ్యతగా ఎమ్మెల్యేగా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదైతే ఇక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయో 5 కోట్లమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయో ఆ డిమాండ్కి మీరు ప్రభుత్వం ద్వారా
తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి ఉంది. మేము ఈరోజు ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఫాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితుడికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్జెంటుగా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళపైన ఉరిశిక్ష పడేటట్టుగా మిగతా ఇక్కడ లాయర్లు కూడా చాలా మంది వచ్చారు. దయచేసి లాయర్లు కూడా మా ఆదివాసుల తరఫున కోరుకుంటున్నాం, ఎవరు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా ముందుకు రావద్దని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి అనంతకులు బయటకు వస్తే ఈరోజు మా ఆదివాసీ మహిళ అయింది, రేపు ఇంకో మా ఆదివాసీ మహిళ జరుగుతుంది, ఇంకో ఆడపిల్లకి మహిళ జరుగుతుంది. అందుచేతనే అలాంటి మహిళలకి అలాంటి వెధవులకి బయటికి రాకుండా చేయడం బాధ్యత ఇక లాయర్ వ్యవస్థకు ఉంది. కాబట్టి ఈ లాయర్ వ్యవస్థను కూడా ఒక విధంగా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఆ ప్రభుత్వాలు ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఎకరా భూమి కూడా వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఈ యొక్క ఉద్యమము భారీ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఈరోజు ఢిల్లీలో కార్యక్రమం జరిగితే దిశా కార్యక్రమం తీసుకొచ్చారు, నిర్భయ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఉషా చట్టం అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ.